కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారితో గణతంత్రి అనడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో మంచి రెస్పాన్స్ అనేది మాకు లభిస్తుంది. ఈరోజు ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో చాలా సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉంటున్నారని చెప్పి కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే నిన్న ఇవాళ కలిసిన పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతిరోజు వాలంటీర్లు ఫస్ట్ సెకండ్ వచ్చేటప్పటికి పెన్షన్లు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేవాడు. అలాంటిది లాస్ట్ నెల అలాగే ఈ నెల కూడా వాలంటీర్ని ఆపేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ వాలంటీర్ని ఆపివేయాలి అని చెప్పి కేసు వేయడం వల్ల ఈరోజు పెన్షనర్స్ అందరికీ కూడా ఇంటి దాకా పెన్షన్ రావట్లేదు. మళ్ళీ సచివాలయాలకు వెళ్ళి లైన్లో వెయిట్ చేసి వాళ్ళు పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాలంటీర్లు లేకపోవడం అనేది ఎలా ఉంటుంది, ఈ వ్యవస్థ లేకపోతే ఎలా ఉంటుంది అనేది అందరికీ కూడా రియలైజేషన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఆయన మొదలు పెట్టారో అది కొనసాగాలి, అలాగే నవరత్నాలు కూడా కొనసాగాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి ప్రతి ఒక్కరు కూడా పట్టం కడుతున్నారు. ఈరోజు వైపు మేనిఫెస్టో గురించి మనం ఏం మాట్లాడుతున్నామండి, ఈరోజు ప్రజలే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే కూటమి వాళ్ళు కూడా 14లో కానీ 19లో కానీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ ఎలక్షన్ వరకే ఆ మేనిఫెస్టో కనపడుతుంది. ఎలక్షన్ తర్వాత మేనిఫెస్టోలు మాయమైపోతాయి. కానీ ఈరోజు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో నంబర్ 1 పాయింట్ ఏంటంటే అది బీజేపీ సపోర్ట్ అనేది లేదు. బీజేపీకి వాళ్ళ సొంత నేషనల్ లెవెల్ మేనిఫెస్టో ఉంది. దాంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకించి వాళ్ళు ఏ పాయింట్స్ కూడా ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిపి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాంట్లో కూడా చూసుకుంటే నవరత్నాలు ప్లస్కి ఎగ్జాక్ట్ కాపీగా ఉంది. అంటే 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే 15 సంవత్సరాలు పవర్లో ఉండి కూడా వాళ్ళ సొంత స్కీమ్స్ పసుపు కుంకుమ లేకపోతే జన్మభూమి కమిటీస్ ఈ కొనసాగిస్తామని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. నవరత్నాలు కొనసాగిస్తాము, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రాజెక్ట్స్ ఈ ల్యాండ్ మార్క్ డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపీ చేసి ఈరోజు మేనిఫెస్టో తయారు చేశారు. ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించుకుంటున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అలాగే కూటమి పార్టీస్ అందరినీ కూడా క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే రేపు పవర్లోకి వస్తే బై ఛాన్స్ విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, కానీ బై ఛాన్స్ వస్తే ఈ మేనిఫెస్టోని ఎవరు అమలు చేస్తారు అంటే బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఉన్నప్పుడు బీజేపీకి ఈ మేనిఫెస్టో సపోర్ట్ లేదు, అంటే మేనిఫెస్టోని సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు టీడీపీ జనసేన దీన్ని అమలు చేద్దాం అనుకుంటారా? మరి ఎక్కడైనా కానీ బీజేపీతో క్లాష్ ఉంటే మళ్ళీ లాస్ట్ టర్మ్లో 2019లో ఎలా అయితే క్లాష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసి కూటమిలోంచి మమ్మల్ని మోసం చేశారని చెప్పి ధర్మ పోరాటాలు ఇవన్నీ చేస్తారా? సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేది ప్రజలు ఎవరు కూడా కోరుకోవట్లేదు. అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసేదే చెప్పారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో 98% ఆయన అమలు చేశారు. సో అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రైట్ చాయిస్ అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులు ముస్లిం మైనారిటీస్ గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం అండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా మైనారిటీల మీద ఎంత చిన్న చూపు ఉందే బీజేపీకి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం అనేది ఈరోజు సిఏ ఎన్ఆర్సీ బిల్లు తీసుకురావడం అనేది కంప్లీట్గా కూడా మైనారిటీలకి వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంది. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది వాళ్ళు చేస్తూ లేదు ఇక్కడ మాత్రం మాకు మైనారిటీస్ కావాలి, దేశవ్యాప్తంగా మాకు మైనారిటీస్ వద్దు, ఇక్కడ రిజర్వేషన్ కొనసాగిస్తాం, దేశవ్యాప్తంగా మాత్రం ఉన్న రిజర్వేషన్ కొనసాగించాం, ఇలాంటి డబుల్ సైడెడ్ పాలిటిక్స్ అనేది బీజేపీ ఎప్పుడు ప్లే చేస్తుంటే కానీ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు చూసుకుంటే యాక్చువల్గా ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే ఏ కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా అందరూ ప్రేమ మనతో కలిసికట్టుగా ఉంటాం, అన్న అక్క అని తెలుసుకుంటాం, బాయ్ బెహన్ అని తెలుసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ సడన్గా ఇటువంటి బీజేపీ లాంటి ఒక డివైడింగ్ ఫోర్స్ వచ్చి రాజకీయాల కోసం మమ్మల్ని అందరినీ డివైడ్ చేసి విభజించి పాలించడం అనేది ఎవరికీ కూడా ఇష్టం లేదు. సో తప్పకుండా బీజేపీ ఓటమి అనేది ఆల్రెడీ రాసేసి పెట్టి ఉంది. ఇక్కడ తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీనే పవర్లోకి వస్తుంది. ఆసిఫ్ గారు ఇక్కడ గెలిచి మన మైనారిటీస్కి మంచి రిప్రజెంటేషన్గా అలాగే స్టేట్ వైడ్ కూడా ఒక మంచి లీడర్షిప్గా ఆయన ఎదుర్కొంటున్నారని తెలియజేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ విజయవాడ ప్రాంతంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మౌలిక వసతుల కోసం నిరంతర
చేశారు. రోడ్లు కానివ్వండి, అలాగే స్టామ్ వాటర్ డ్రైనేజ్లు, అలాగే నీటి కొరత కూడా ఆయన అడ్రస్ చేశారు ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చే టర్మ్లో ఏంటంటే మన విజయవాడ ప్రాంతాన్ని ఒక కాస్మోపాలిటన్ సిటీగా ముందుకు తీసుకెళ్లాలని మన కేసీ నాని గారు అనుకుంటున్నారు. ఇక్కడ బిజినెస్లకి అలాగే మన ట్రేడ్ ట్రేడర్స్కి అందరికీ కూడా కొంచెం సపోర్ట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజయవాడని ఒక ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా మారుస్తాను, ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ ఇస్తాను, అలాగే ఇప్పుడు యువతకి ఉపాధి కల్పన మీద కూడా ఫోకస్ పెడదాము. స్కిల్లింగ్ యూనివర్సిటీ, స్కిల్లింగ్ కాలేజెస్, అలాగే స్టార్టప్ కోసం కూడా ఒక స్టార్టప్ ఈకో సిస్టమ్ అనేది ఇక్కడ విజయవాడలో క్రియేట్ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీ నాని గారు అనుకుంటున్నారు. సో వచ్చే రోజుల్లో ఆల్రెడీ ఏదైతే 60 సంవత్సరాలు వెనుకబడున్న మన విజయవాడని కేసీ నాని గారు గత 10 సంవత్సరాల్లో ఒక నవ విజయవాడ నిర్మాణానికి ఆయన కృషి చేశారు. అలాగే వచ్చే రోజుల్లో సమగ్రాభివృద్ధి అనేది ఆయన ప్రతి ఒక్కరికి కూడా అందించాలనుకుంటున్నారు. ఇక్కడ విజయవాడ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే అనేక సంస్థల సపోర్ట్తో ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ అలాగే అర్బన్ స్లమ్ డెవలప్మెంట్ కోసం కూడా ఆయన కృషి చేయాలనుకుంటున్నారు. ప్రత్యేకంగా ఒక విషయం మేము ఏదైతే నోటీస్ చేస్తున్నామంటే లాస్ట్ ఫ్యూ డేస్లో ఎక్కువగా చూస్తుంది పిల్లలకి చాలా వరకు ఇక్కడ విజయవాడ ప్రాంతంలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. పిల్లలకి యంగ్ ఏజ్లోనే డయాబెటీస్ వస్తుంది, కొంతమందికి కార్డియాక్ ఇష్యూస్ ఉంటున్నాయి, కొంతమందికి లంగ్ రిలేటెడ్ లేకపోతే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయి. కానీ పిల్లలకి ప్రత్యేకంగా ఒక సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఇప్పటిదాకా లేదు. సో నాని గారు ఆల్రెడీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వింగ్ కోసం 150 crores పెట్టి కొత్త బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. బాగా న్యూ ఏజ్ టెక్నాలజీ అలాగే ఐసీయూ అంబులెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టర్మ్లో పిల్లల కోసం స్పెషల్గా ఒక పీడియాట్రిక్స్ వింగ్ అనేది కూడా ఏర్పరచడానికి మేమిద్దరం కూడా అనుకుంటున్నాము. సో ఈ రకంగా ప్రతి ఒక్క ఏదైతే నీడ్ ఉందో మన విజయవాడ ప్రాంతానికి దాన్ని చూసుకోవడానికి ఎలాగైతే 10 సంవత్సరాలుగా కేసీ నాని గారు నిరంతరం కృషి చేశారో అలాగే అదే స్పీడ్తో ముందుకెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాంబినేషన్లో ఏదైతే మన వెల్ఫేర్ స్కీమ్స్ అలాగే డెవలప్మెంట్ కూడా రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ముందుకి మన విజయవాడ ప్రాంతం అనేది మొత్తం రాష్ట్రంలోనే ఒక టాప్ టియర్ సిటీగా మారిపోతుందని తెలియదు.